ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్ ఇవ్వాలని సూచించారు. 7% 23-24 వస్తేప్పటికి 9.2. ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. ఈ స్కీమ్ను ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ స్కీమ్ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసిండు. రోచయ్య ట్రై చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు. దించేసినాం, పక్కకెళ్ళి దించిన మన పనులకి. నువ్వు ఈ స్కీమ్ జోలికి వస్తే ఖబర్దార్, నిన్ను కూడా వేటాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు ముఖ్యమంత్రి పదవి కాపాడుకో. నువ్వు చిన్న ఏజ్లో వచ్చినావు, ఎగురుకుంటా దుక్కుకుంటా ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు. నాకు హ్యాపీ ఉన్నది, కానీ మా ప్రజల సమస్యల పరిష్కారం ఫీజులు ఇవ్వకుండా మాతోటి చెలగాట మారితే మాత్రం ఖబర్దార్ నిన్ను వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం.